హాయ్ హలో వెల్కమ్ టు బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఒక ప్రత్యేకమైన మనిషితో మాట్లాడబోతున్నాను. అదేంటంటే ప్రస్తుతం చలికాలం, మనము డిసెంబర్ 22వ తేదీలో ఉన్నాము. అంటే మీరు చూసేటప్పటికి 23 ఆదివారం సాయంత్రం 8 గంటలకి మీరు ఈ వీడియో చూస్తారు. అయితే ఒక అయ్యప్ప మాలలో ఉన్నటువంటి వ్యక్తి నాకు వాట్సాప్ చాటింగ్లోకి వచ్చి స్వామి శరణం అన్నాడు. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం కాబట్టి నేను కూడా చెప్పండి స్వామి శరణం అని అన్నాను. వెంటనే ఇంకో మెసేజ్ పెట్టాడు, దానికి రిప్లై ఇచ్చాను. మళ్ళీ ఓ మెసేజ్ పెట్టాడు, దానికి రిప్లై ఇచ్చాడు. అతను తన ఫోటో ప్రొఫైల్ పిక్ వాట్సాప్ స్వామిదే పెట్టాడు. నాకు ఆయనతో ద్వేషం ఏముంటుంది, ఆయనతో నాకు కోపం ఏముంటుంది, ఆయనకు నాకు మధ్య వైరం ఏముంటుంది. కానీ అతను ఇంకా వాడి వేడి పెంచుతూ వచ్చాడు ఆ వాట్సాప్ చాట్లో. మామూలుగా నేను ఎవరికి పెద్దగా రిప్లై ఇవ్వను, చాటింగ్ చెయ్యను. కారణం ఏంటంటే ఎక్కువ మంది కమ్యూనికేషన్లో ఉంటారు కాబట్టి ఒక్కో కార్యక్రమానికి ఒక ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి దానికి ఒక ఇన్ఛార్జ్ ఫోన్ నంబర్ పెట్టి ఆ కార్యక్రమం గ్రూపు ఆ వాట్సాప్లో మాత్రమే యాక్టివ్గా ఉంటూ అప్డేట్స్ చూస్తూ గైడ్ చేస్తూ ఉంటాను. అలా ఎవరైనా నాతో పరిచయం కావాలన్నా, మన సంఘంలో సభ్యులు కావాలన్నా, ఏదో ఒక కార్యక్రమం కోసం ఎవరినో ఒకరిని కాల్ చేసి ఆ గ్రూప్లో యాడ్ అయ్యి దాంట్లో ప్రత్యక్షంగా పాల్గొన్న తర్వాతే వాళ్ళు నాకు కమ్యూనికేషన్ అవుతారు. అయితే మరి ఈ స్వామీజీ చర్చ పెడుతూ ఉంటే అనిపించింది నాకు, చలో మాట్లాడండి అని. మరి కాల్ కూడా చేస్తున్నాడు. లెట్స్ స్టార్ట్ కన్వర్జేషన్ విత్ ఏ అయ్యప్ప మాల. హలో బ్రదర్. బ్రదర్, మీరు నాకు మొదటిసారా ఫోన్ చేయడం? మొదటిసారి. ఓకే ఓకే. నేను ఇందాక మీతో మాట్లాడి మీరు విజయనగరము, మీరు ఒక టీచరు, మీరు ఒక అయ్యప్ప మాలలో ఉన్నారని 3 విషయాలు తెలుసుకొని మీ మాటల్ని నేను రికార్డ్ చేయొచ్చా అని అడిగి ఇప్పుడు మీకు కాల్ చేస్తున్నాను. ఓకేనా? సారీ ఫోటోగ్రాఫర్. మీరు సెల్ఫ్ ఎంప్లాయ్. ఓకే. స్వామి మాల వేశారా? ఇప్పుడు ఉన్నారా మాలలోనే? ఎన్ని రోజులు అవుతుంది? 39. ఓ, ఈ రోజుకు 39. అంటే ఇది 90 రోజుల పాటు వేసే మాల, 41 రోజుల? 41 రోజులకి అయిపోతుంది మాల. ఇది ఎన్నోసారి మీరు మాల వేయడం? మొదటిసారి. అంటే కన్యాస్వామి మీరు. అయ్యప్ప స్వామి దేవుడి కథ ప్రకారం, లేదా కథ అనేవారు ఏదో దాని ప్రకారం ఎప్పుడైతే కన్యాస్వాములు ఆగిపోతారో అప్పుడు ఆ స్టోరీ 2వ స్టేజీకి వెళ్ళిపోతాడు. ఓకే. మరి మొదటిసారి మాల వేశారు మీరు, దేవుణ్ణి నమ్మని బైరి నరేష్ అనే వ్యక్తితో వాట్సాప్లో చాటింగ్ చేశారు. గతంలో 3 సంవత్సరాల క్రితం నేను అయ్యప్ప స్వామి గారి గురించి మాట్లాడిన విషయంలో నా ఎదురుగా ఉన్న ప్రజలకు అర్థమయ్యేలా చెప్పే క్రమంలో, ఇదిగో వాళ్ళు చెప్పే స్టోరీలో ఇలా ఉంది, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి ఈ 40 రోజులు మాల వేసే పరిస్థితికి వెళ్ళిపోయాము, కానీ బాబాసాహెబ్ చెప్పిన పంచశీల బుద్ధుడి మార్గం లైఫ్ అంతా అలాగే ఉండాలని చెప్తుంది అని మాట్లాడాను. సరే, ఏది ఏమైనా అప్పుడున్నటువంటి బీజేపీ గవర్నమెంట్, బీజేపీ కేంద్ర గవర్నమెంటు, రాష్ట్ర పార్టీ నాయకత్వము దీన్ని వాడుకొని బీజేపీని బలోపేతం చేసుకోవాలి, అయ్యప్ప స్వాములు అందరినీ మన అకౌంట్లో వేసుకోవాలని అందరినీ రెచ్చగొట్టి మరి వాళ్ళని రోడ్డు మీదకి వచ్చేలాగా చేశారు. సరే, ఆ ఇన్సిడెంట్తో నా మీద విపరీతమైన విషయాన్ని బురదని చల్లారు. మీరు ఏ విషయంలో కాల్ చేశారు? ఒక మాలలో ఉన్న, అయ్యప్ప స్వామి మాలలో ఉన్న వ్యక్తి మీరు ఏదైనా తిట్టడానికా? ఎందుకంటే మొదటిసారి మాలేశారు. ఈ మాలేసిన ప్రతిసారి నా పాత వీడియోలన్నీ కట్ చేసి షేర్ చేసి అందరినీ రెచ్చగొట్టి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసే లుచ్చా రాజకీయాలు చేసే అవులేగాలు కూడా చాలామంది సమాజంలో ఉన్నారు. చెప్పండి బ్రదర్, నా నంబర్ మీకు ఎలా దొరికింది? లేదు అలా ఇంకా నా ఇండివిజువల్ గానే నేను వీడియో చూసిన తర్వాత తీసుకున్నాను. ఓకే. మీరు నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు? ఓకే ఓకే. ఓన్లీ చూస్తున్నారా? సబ్స్క్రైబ్ కూడా చేశారా?
సబ్స్క్రైబ్ చేయలేదు, చేస్తాను చేయమంటే. మామూలుగా నేను ఎప్పుడు మొదట్లో అయితే సబ్స్క్రైబ్ చేయండి అనేది, కానీ ఇప్పుడు మనం వర్క్ఫుల్ అయితే, మనం చెప్పే మాటలు వాస్తవానికి దగ్గరగా ఉంటే, మనం నెక్స్ట్ చేసే వీడియో అరే పర్లేదు ఈ బ్రదరు చెప్పే విషయాలు ఉపయోగకరమే, ఇతనేం చెడ్డవాడు కాదు, స్వార్థపరుడు కాదు అని అనుకున్న వాళ్ళు ప్రేమతో వాళ్ళే సబ్స్క్రైబ్ చేస్తారు. కొంతమంది పరిశీలించడానికి చేస్తారు, పరిశీలించని. కొంతమంది అనుమానించడానికి చేస్తారు, అనుమానించని. కొంతమంది అవమానించడానికే పని కట్టుకుంటారు, అయినా పర్వాలేదు. కానీ నేను నన్ను ఇష్టపడి నాతో స్నేహం కోరుకునే కొద్ది మంది కోసం ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటాను. సో మీరు నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారనమాట? చూస్తుంటానంటే నాకు అంటే ఒక్క విషయానికి తప్ప నేను అన్ని విషయాలు ఏకీభవిస్తాను. ఓ, ఒక్క దేవుడు ఉన్నాడు లేడు అనే విషయం తప్ప మిగతా అన్నీ అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ స్వామి, మీకు నిజంగా చేతులు జోడించి మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు 99% నాతో ఏకీభవించక్కర్లేదు, 99% నాతో విభేదించినా పర్వాలేదు. ఒక్క అంశం చాలు మీరు నాతో స్నేహం చేయడానికి, లేదా నా మాటల్ని వినడానికి, మనం పరిచయం కావడానికి. ఒక్క అంశం చాలు మీకు నాకు. నన్ను 99% మీరు వ్యతిరేకించినా ద్వేషించినా నేను తప్పుగా అనుకోను. ఓకే, మరి పొద్దున్నే వెళ్ళారా? పడి పూజకు వెళ్ళారా? మార్నింగ్ ఎక్కడికి వెళ్ళి పూజ చేసుకుంటున్నారు? పీఠం దగ్గర. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది మీ ఇంటి నుంచి? యాక్చువల్గా ఊరు ఒక దగ్గర, నేను నాకు షాప్ ఉంది, ఆ షాప్ దగ్గరలో పీఠం ఉంది, ఆ పీఠం దగ్గరే ఉంటాను. ఓకే, పీఠం దగ్గరే ఉంటున్నారు. పొద్దున్నే చల్లనీళ్ళ స్నానం చేస్తున్నారు, స్వామి శరణం అంటూ శరణు ఘోషలు చదువుతున్నారు, మళ్ళీ మీ పనుల్లోకి మీరు వెళ్ళిపోతున్నారు. మధ్యాహ్నం ఎవరో ఒకరు ధనవంతులు లేదా తప్పనిసరిగా నేను పడి పూజ పెట్టాలనుకునే వాళ్ళు దీక్షకు పిలిస్తే వెళ్ళి భోజనం చేస్తున్నారు. అంటే నేను స్వామితోనే మాట్లాడుతున్నాను కదా, ఓ మాట తప్పుగా అనుకోవద్దు. మీరు అంటే మిమ్మల్ని కాదు, చాలామంది అయ్యప్ప స్వాములకి ఈ మాట. థ్యాంక్ యూ. పూజ చేసుకోండి, దండం పెట్టుకోండి. నేను పెట్టుకోండి అంటే మీరు అనేది మీ ఇష్టం, మీరు హ్యాపీగా బతికేస్తున్నారు కదా. కానీ ఒక వ్యక్తి అందరినీ పిలిచి ఒక పూజ చేయాలి, పూలతో అలంకరించాలి, ఒక నమూనా పటం పెట్టుకోవాలి, 18 మెట్లు పెట్టుకోవాలి, కొబ్బరి మట్టలతో తయారు చేయాలి, ఒక టెంట్ వేయాలి, కొన్ని వందల మంది స్వాములను పిలిచి ఒక పూట భోజనం పెట్టాలి అనేది ఇది నిజంగా భక్తిలో భాగమా? ప్రతి ఏటా పెడుతూనే ఉంటారు. ప్రతి ఏటా వేలాది రూపాయలు ఖర్చు పెడతారు. వచ్చేవాళ్ళు నిజంగా భక్తితోనా, లేకపోతే అలా ఎక్కువ మంది గ్యాదర్ అవుతారనే జోస్తోనో చాలా దూరం నుంచి ప్రయాణం చేసుకుంటూ మరీ వస్తారు, పెట్రోల్ ఖర్చు చేసుకొని మరీ వస్తారు. ఆ రోజంతా దీక్ష పెట్టిన చోట కోసమే టైం కేటాయిస్తారు. వాళ్ళ వ్యక్తిగత జీవితంలో పనులు, వృత్తులు అవన్నీ పక్కన పెడతారు. అదే పెట్టడము కొంతమంది పేద కులాల వాళ్ళు పెడితేనేమో ఎక్కువ మంది వెళ్ళరు, ఇక డబ్బున్న కులాల వాళ్ళు పెడితే తప్పకుండా వెళ్తారు. దీనికి రాజకీయ పార్టీలు ఎవరి ఫేవర్గా వాళ్ళు స్పాన్సర్ చేస్తూ ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అది కూడా ఒక తంతులాగా మారిపోయి చాలా చాలా కాలుష్యం చేస్తూ ఒక రోజును భక్తి పేరుతో, ఒక్కరోజు కూడా కాదు, అందరు కలిసి ఒకే రోజు ఒకే చోట చేసుకొని ఈరోజు ముగింపు అనేది కాదు. ఈ 41 రోజులు 91 రోజులు ఎవరో ఒకరు ప్రతిరోజు పెడుతూనే ఉంటారు. పెడుతూ కేవలం మళ్ళీ మాలలో ఉన్న వాళ్ళు మాత్రమే పెడుతూ ఉంటారు. నా గతంలో ఒకరు మాట్లాడారు, అన్న మా దగ్గర ఒక ఆయన మాల వేసుకుంటాడు, ఆయన కొన్ని వేల మంది అయ్యప్ప స్వాములకు అవసరమైతే వెహికల్స్ పెట్టి మరీ తీసుకొచ్చి మంచి భోజనం పెట్టి పంపిస్తాడన్నా. ఏమడగాలి? ఏముండదు, ఓన్లీ మాల సమయంలో మాత్రమే. మిగతా సమయంలో ఆయన షాపులు, ఆయన బిజినెస్లు, ఆయన కల్తీ వ్యాపారము, ఆయన మోసము, ఆయనకి ఉద్యోగస్తులను అప్పుడు ఆ చేసింది
ఎవరికి కావాలి, ఎవరికి ఇచ్చారండి అది? అంతే కదా. ఎవరికి కావాలి? ఇంకా తర్వాత సొసైటీ, ఆ సొసైటీకి చైర్మన్, ఆ తర్వాత అయ్యప్ప సహకార సంఘము, ఆ తర్వాత ఆయన క్రమంగా ఓ ప్లేస్, ఆయన సొంత ప్లేస్ కేటాయించడము, అక్కడ గుడి కట్టడము, ఆయన 10 లక్షలు పెట్టడము, మిగతా వాళ్ళు 70 లక్షలు ఇవ్వడము, ఇంకా అయిపోయింది, పెద్ద వ్యవస్థ అయిపోయిందంట అక్కడ. ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్, సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలను ప్రభావితం చేసేలాగా ఎమ్మెల్యేలు ఎవరైనా గెలవాలంటే ఆడికి వచ్చి పూజ చేసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని పోయే స్థాయికి వచ్చిందంట. ఆయన చాలా మందికి శబరిమల వెళ్ళడానికి ఆయనే టికెట్లు చేస్తాడంట, వెహికల్స్ బుక్ చేస్తాడంట. సరే, ఇక మనం ఏం అనద్దులే. మీరు మరి అయ్యప్ప మాలలో ఉండి బైరి నరేష్ ఫోటో చూస్తే మండిపోవాలి కదా, ఎందుకు కూల్గా మాట్లాడుతున్నారు? ఏం లేదు, ఏం లేదు, అసలు ఏ తప్పు కాదు. అసలు దేవుడికి మండిపోవాలి అసలు, చెప్పండి. నేను అది వెళ్ళేది పూర్తిగా, నేను విన్నది వేరే, నేను విన్నది వేరే. ఎక్కడ బీచ్ లో ఒక ఆయన ఎవరో బాబా ఎవరో మాట్లాడారు కదా మీరు. అవునవును, అది విన్నాను ఎక్కువ. ఓకే, బీచ్ రోడ్ లో ప్రభాకర్ జీ మా దగ్గర. అది అవును, ఆయన మంచి ఆధ్యాత్మిక వ్యక్తి, మూఢనమ్మకాలు నమ్మొద్దు అని చెప్తాడు. నాకు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అది నాకు స్ట్రైక్ అయ్యింది మాట్లాడిన. ఇంకా బ్రదర్, మొదటిసారి మాల వేశారు కదా, మంచి హ్యాపీగా తృప్తిగా ఫీల్ అవుతున్నారా? తృప్తిగా ఫీల్ అవడం అంటే స్టార్ట్ అయింది. చెప్పండి. అంటే మామూలుగా ఇంతకుముందు నేను వెళ్ళలేదు, మొన్న వెళ్ళాను. ఇది మున్నారు, మరయూరు, కేరళ. చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యాను. ప్రతి సెకండ్ కన్ను వార్పకుండా చూడడానికి ట్రై చేశాను, వీడియోలు తీసుకున్నాను. అలాగే వైజాగ్ అయితే నేను 10 సార్లు వచ్చాను కాబట్టి రేపు అంటే 23వ తారీఖు ఆదివారం కూడా నేను వైజాగ్ వస్తున్నాను. అంతే, మొదటిసారి వచ్చినట్టుగా అనిపించదు కదా. అలా ఆ కోణంలో అడిగాను అంతే. మీరు మీ ప్రాంతంలో ఏ మూఢనమ్మకాలు ఉన్నాయి, మీరు వాటిని పోవాలని కోరుకుంటున్నారా? ఖచ్చితంగా పోవాలి. అవి పోవకపోతే మనిషిపైన రుద్దడం అనేది కొన్ని విషయాలు నచ్చట్లేదు. అది కరెక్ట్ కాదు. దేవుడు ఉన్నాడు, నమ్మకం ఉంది, అంతా ఉంది, బాగుంది, నమ్ముతున్నాం, అంతవరకు. అంతేకాని రుద్దటం ఏంటి అసలు రుద్దే ప్రక్రియ ఏంటి? సరే, అంత కఠినంగా ఉన్నది అంటే కొన్ని విషయాలు ఎందుకు అలాగా మీరు కడుతున్నారు? చాలానే ఉన్నాయి. దాని చాలా డెప్త్గా మాట్లాడాలి. డెప్త్కి వెళ్తే కానీ ఆ విషయాలన్నీ బయటికి రావు. కొంచెం ఏదో మాట్లాడేసి అయిపోయింది కదా అంటే కాదు, చాలా డెప్త్గా వెళ్ళాలి విషయాలు. ఓకే, నేను ఎట్లాగో అయ్యప్ప స్వామితోనే ఫోన్లో మాట్లాడుతున్నాను కాబట్టి 2 అంశాలు మీరు చెప్పండి, మన వినే వాళ్ళకి చూసే వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. ఒకటి, మొదటిసారి మాల వేసిన మీరు, దేవుణ్ణి చక్కగా గొప్పగా నమ్మే మీరు, దైవత్వము భక్తి అనేది నమ్ముతూ, ఆ దైవత్వము భక్తి కాకుండా మూఢనమ్మకాలు పోవాలని మీ నుంచి నేను ఏం కోరుతున్నానంటే, వాట్ ఈస్ డిఫరెన్స్ బిఫోర్ అయ్యప్ప మాల అండ్ ఆఫ్టర్ అయ్యప్ప మాల? లేదు, డిఫరెంట్ కాదు. అంటే ఇప్పుడు మీకు సమాధానం నేను చెప్పాలి అంటే, మీరు నేను ఒకటై ఉంటారు. అప్పుడు మీరు దాన్ని ఉపయోగిస్తారు. లేనప్పుడు లేదు అని అంటారు. ఇప్పుడు అది నేను ఎలా చెప్పమంటారా? అయ్యో చెప్పండి. నేను చెప్పే ఏ ఒక్క విషయాన్ని కూడా మీరు ఆమోదించక్కర్లేదు, నన్ను ఏ ఒక్క విషయంలో కూడా మీరు అనుసరించక్కర్లేదు. మీరు నాతో ప్రతి విషయం మీద విభేదించవచ్చు, చర్చించవచ్చు, ప్రశ్నించవచ్చు, అభిప్రాయ భేదంతో ఉండొచ్చు. ఒకవేళ కొన్ని విషయాలు కామన్గా ఉంటే అభినందించవచ్చు, కలిసి మనం ముందుకెళ్ళొచ్చు. నాకు మీ భక్తి, మీ దైవత్వం, మీ వ్యక్తిగత బలహీనతలు నాకు ఎప్పుడూ అడ్డు కావు. కాబట్టి మీరు ఏదైనా చెప్పవచ్చు. అయ్యో నాకు అనుకూలంగా చెప్పాలి, లేకపోతే ఫేవర్గా చెప్పాలి అని నేను ఎప్పుడు కోరుకోవట్లేదు.
అంటే బిఫోర్ మాల ఆఫ్టర్ మాల ఏంటి తేడా? తేడా ఇంకా అది తేడా ఏంటి? మాల వేసుకుంటే ఇది ఇలా జరుగుతుందని ఎవరైనా చెప్పారా? అంటే నేను ఎవరైనా అన్నారా? అంటే నేను క్వశ్చన్కి మళ్ళీ సబ్ క్వశ్చన్స్ కాకుండా ఆన్సరే కావాలి నాకు. అలాగని కాదు, అంటే ఎవరు ఇష్టం కోసం వాళ్ళు, ఎవరు మనసు సంతృప్తి కోసము, ఎవరు అంటే అంటే మన జీవితంలో ఏంటంటే సంవత్సరం కూడా మనం సోమవారం పూజ గుడికి వెళ్తాం, లేకపోతే బుధవారం గుడికి వెళ్తాం. అది కాకుండా 41 రోజులు ఏంటంటే అదే అంటే మన జీవితం మొత్తంలో దేవుడి కోసం కొన్ని రోజులు ఇస్తాము అని ఒక సంతృప్తి కోసం మాల వేసుకుంటాం. నేనైతే అందుకే వేసుకుంటాను. అంటే మిగతా సమయంలో అలా ఉండరా అంటే ఉంటాం, కానీ ఈ సమయంలో ఏంటంటే ఖచ్చితంగా అదే దేవుడు అన్నట్టుగా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వేసుకుంటాం. ఓకే, అంతే. మీరు మాల వేసుకోవడానికి వేసుకోకపోవడానికి పెద్ద తేడా ఏం లేదు, మంచి భక్తుడిగా ఉంటే సరిపోతుంది. ఇది సీజన్ కాబట్టి మీరు క్యాజువల్గా వేసుకున్నారు అంతే. అవును, క్యాజువల్గానే. నాకు కోరికలు కానీ కోరుకుంటే కాదు, మనం చేస్తే ఏదైనా సరే మనకి దేవుడు ఈ శరీరాన్ని ఈ తొలి చేతులు ఇచ్చారంటే అది మనం చూసుకొని మనం ఓకే ఈ జీవితాన్ని ఇచ్చినందుకు నీకోసం నేను ఈ సేవ చేసుకుంటున్నాను అని చెప్పి వేసుకున్నాను. నేనైతే మాలని చేసుకున్నాను అంతే. అంటే ఎవరో చెప్తేనో ఏదో ఎందరో పురాణంలో ఉన్న ఇది నిజమని నమ్మో కాదు. అది ఇది ఉంది, ఓకే ప్రాసెస్ ఉంది, ఈ ప్రాసెస్ ఉంది అని తెలిసింది. ఓకే, ఆ ప్రాసెస్ లో వెళ్దాం. మామూలుగా ఉంటే ఏమవుతుందంటే మార్నింగ్ గుడికి వెళ్తాం, ఈవినింగ్ ఎవరితోనూ గొడవ పడతాం. ఇది అలా కాదు. ఇందులో ఏమంటే ఏంటంటే ఖచ్చితంగా ఉంటాం. ఈ నియమావళి కొంచెం బాగుంటది కాదు, మనకి నచ్చింది. మనకి నచ్చేటప్పుడు ఎవరు పెట్టారు, లేకపోతే ఎవరు చరిత్ర ఉందా, అది మంచి విషయం అయ్యేటప్పుడు తనకి చరిత్ర ఎందుకు ఇంకా. అంటే మాల అనేది వ్యక్తిగతమా లేక సమాజం కోసమా లేదా మతాన్ని కాపాడడం కోసమా? అన్ని మతం దగ్గరికి వెళ్తున్నారా? చెప్పండి. ప్రశ్న వినబడిందా? వినిపించింది. అయ్యప్ప మాల అనేది లేదా శివుడి మాల అనేది లేదా హనుమాన్ మాల అనేది లేదా భవానీ మాల అనేది ఒక వ్యక్తి వ్యక్తిగత భక్తి దైవంతో వ్యక్తికి లేదా అతను ప్రదర్శించుకోవడానికి లేదా సరి చేసుకోవడానికి లేదా మంచుని కొనసాగించడానికి అది వ్యక్తిగతమా, సమాజం కోసమా, లేక మతాన్ని పరిరక్షించడం మతం కోసమా? అది కాదు, ఆ మతాన్ని పరిరక్షించడం కోసం వీళ్ళు మాలలు ఇస్తే పరిరక్షించినట్టు అయితే కాదు. స్వాతంత్రం. ఓకే, ఇప్పుడు మీరు వ్యక్తిగతంగా భక్తి కోసము ప్లస్ తను మార్చుకోవడం కోసం అంతే. అంటే ఇక్కడ ఏమవుతుందంటే దేవుడు అంటే ఎంతో కొంత భయం అయితే ఉంటుంది. ఆ భయం భక్తి అది అక్కడ ఏమవుతుంది అంటే మానవత్వం అక్కడ పెంపొందించడానికి వీలు ఉంటుంది అనమాట. అవును, మనకు కావాల్సింది అది కదా. మీరు ఉన్నారు ఆ విధంగా అందరూ పోయినట్లయితే ప్రాబ్లమే లేదు. ప్రపంచం అంతా అలా ఉన్నట్లయితే ఒకరికి తిట్టుకోకుండా ఒకరినొకరు కొట్టుకోకుండా ఒకరికొకరు సాయం చేసుకుని పెరిగితే అదే దైవభక్తి నాకు తెలిసి. ఎస్, మానవ సేవే నిజంగా గొప్పది మనిషిగా. సో అనుకోవచ్చా అంటే ఈ భక్తి అనేది మాల అనేది ఖచ్చితంగా వ్యక్తికి వ్యక్తిగతమైనది, అతని భక్తికి సంబంధించింది, అతని భయానికి సంబంధించింది, అతను మలుచుకోవడం కోసమే ఈ భక్తి, అంతేగాని మతం కోసం కాదు, సమాజం కోసం కాదు. సమాజం కోసం కాదంటే అందులో మతం కోసం కాదు అంటే ఇంకా అన్ని ఉంటాయి. మీరు అన్నట్టు సమాజం కోసం అందరూ దాన్ని చూసి ఓకే ఇలా ఉండాలా, ఇది అంటే అందరి కోసం కొంతమంది వ్యక్తుల కోసం నేను చెప్పింది ఓకే ఈ విధంగా ఉంటే మంచిదేమో ఈ విధంగా అని అనేవాళ్ళు కూడా ఉంటారు కదా. అవును, ఇక్కడ సమస్యల్లో ఎక్కడ వస్తుందంటే దానికి మతం రంగు పూయడము, దానికి
రాజకీయ రంగు పూయడము, దానిని ఒక నేనైనా 41 రోజులు తెల్లవారికి స్నానం చేసి, ఒక మాట తెల్లవారింటికి స్నానం చేసి, అదే ఖచ్చితంగా ఉంది, అదే నియమాలు పాటించి, బట్టలు లేకుండా మాల లేకుండా కూడా మరి వీళ్ళు ఇది ఉంది. కానీ అది రాలేదు, మనకు లేదు కాబట్టి మిమ్మల్ని ఎలా చేయదు. నేనైతే రోజు మాల వేస్తాను, రోజు పూజ చేస్తాను, ఒక్క రోజు కూడా వదిలిపెట్టాను. నా మాల అది మట్టితో ముడిపడి ఉంటుంది. అంటే ప్రతిరోజు గ్రౌండ్కి వెళ్తాను, చక్కగా ఒంటి నిండా ప్రతి అవయవం నుంచి చెమట కారేలాగా ఆడుకుంటాను, వాకింగ్ చేస్తాను. ఆ తర్వాత చన్నీళ్ళ స్నానం అని కాకుండా వీలును బట్టి హాయిగా ఒంటిని శుభ్రం చేసుకుంటాను. అలాగే మెదడును కూడా శుభ్రం చేసుకోవడానికి ఇప్పుడైతే అంటే రేపు ఒక మీటింగ్ ఉండడం వల్ల స్టాండర్డ్ బుక్స్ కొన్ని గవర్నమెంట్ తెలుగు అకాడమీ వాళ్ళు ముద్రించిన రేపు రాజ్యాంగ దినోత్సవం కోసం కాబట్టి ఆ పుస్తకాలు చదవడం అనే భజన, ఇదే నిజమైన భజన. పుస్తకాలు చదవడము, కొత్త విషయాలు తెలుసుకోవడం అనే భజన రోజు చేస్తూ ఉంటాను. అంటే దాన్ని నా జ్ఞాన భజన, అలాగే విజ్ఞాన భజన, అలాగే చెమటను చిందించి స్నానం చేసేటువంటి మాలను ధరిస్తాను. ఇది అలాగే ఫస్ట్ నా వృత్తి, నా పని, నేను సైకాలజిస్ట్ని. నా సైకాలజీ కౌన్సిలింగ్ కోసం వచ్చే వాళ్ళ దగ్గర వాళ్ళ ఆర్థిక శక్తిని బట్టి, ఆ సమస్యను బట్టి, నేను సమయాన్ని కేటాయించడాన్ని బట్టి, నా వీలుని బట్టి చక్కగా ఫీజు తీసుకొని చక్కగా సైకాలజీ కౌన్సిలింగ్స్ ఇస్తాను. ఆ ఆదాయంతో నా కుటుంబాన్ని పోషించుకుంటాను. మా మిస్సెస్ గవర్నమెంట్ టీచర్ కాబట్టి ఒక రకంగా నేను, ఆమె నాకు ఆర్థిక మెయిన్ సోర్స్ కాబట్టి నేను ఆమె కోసం ఆలోచిస్తాను. వ్యవసాయ భూమి ఉంది, అది చేసుకుంటాను. చక్కగా దిద్దుకోవడమే భక్తి, అది అసలైన భక్తి అదే. అవును, ఇంకెక్కడో చూడడం అసలు మీకు కుదిరినప్పుడు పక్కవాడికి సాయి చేయాలి భక్తి. ఇంకేంటి అయిపోయింది. దానికి గొర్రె దండాలు పెట్టేసి లేకపోతే ఏదో చేసి ఎవరు చెప్పాడు, అది మీకు నష్టం, ఎవరు వ్యక్తిగతం అది అంటే. నాకు ఇద్దరు మగపిల్లలు, ఒకడు 10th ఒకటి 8th. ఇప్పుడు మాకు మేమిద్దరం అనుకున్నాము, ఇల్లు స్థలం తీసుకున్నాక కొంచెం కొంత 10 ఎకరాల దాకా అంటే భూమి కొనుక్కున్న తర్వాత అనిపించింది, అరే మన ఇద్దరు పిల్లల్ని మరింత ధనవంతులను చేయడం కంటే మనం తల్లిదండ్రులము అనేటువంటి భావనని ఇంకొక ఆడపిల్లకి ఇద్దాము అని అనుకున్నప్పుడు ఒక 2 ఆడపిల్లల్ని మా లైఫ్లో పార్టీ చేసుకున్నాము. సో మేము పెద్దగా అయ్యాక నా 2 కొడుకులకి చెరో 5 ఎకరాలు ఇవ్వడం కంటే మేము నలుగురికి తలా 2 ఎకరాలు ఇస్తే సరిపోతుంది కదా. అందుకని ఇప్పుడు మా లైఫ్లో 4 పిల్లలు అయిపోయారు. ఇప్పుడు మాకు హ్యాపీగా మా కుటుంబం నిండుగా మారిపోయింది. కాకపోతే ప్రజలు ఏం ఆలోచిస్తున్నారంటే చనిపోయిన తర్వాత ముక్తి విముక్తి కోసం ఈ శరీరం లోపల ఒక ఆత్మ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఆత్మ శుద్ధి కోసం, ఆత్మ సంతృప్తి కోసం, పరమాత్మలో మన ఆత్మ చేరడం కోసం అని అసలు వాస్తవానికి దూరంగా ఉండే విషయాల చుట్టూ మనిషి ఆలోచిస్తున్నాడు. బ్రదర్, సారీ నేను బ్రదర్ అనకుండా స్వామి అనాలి కదా. అయ్యో మా దగ్గర సోదరా మీ వయసు ఎంత? చిన్నవాడు. ఓ నాకు 43 అయిపోయాయి. తమ్ముడివే. ఏం పేరు తమ్ముడు మీ పేరు? మోహన్. విజయనగరం జిల్లా అని తెలుసు. విజయనగరంలో ఏ మండలం? వేపాడ మండలం. గ్రామం కూడా అదేనా? అరే నేను వచ్చాను సీతారామపురం. వేపాడ మండలము, విజయనగరం జిల్లా, పార్వతీపురం నుంచి చాలా దూరం. అక్కడ మూఢనమ్మకాల పేరుతో, మంత్రాల పేరుతో ఒకరిపై దాడి జరిగితే ఒక టెంపుల్లో మీటింగ్ పెట్టి వచ్చాను నేను. యార్ల సూర్యనారాయణ అని 2006లో మమ్మల్ని పిలిస్తే నేను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వెళ్ళాను అక్కడికి. 2006 మా మిత్రుడు
అజయ్ అని విశాఖపట్నంలో ఉంటాడు, మధురవాడలో. అతను నేను కలిసి ఆ ఊరికి వచ్చాం. సీతారామపురమే, వేపాడ మండలమే. నా ఫేస్బుక్లో పాత వీడియోలల్లో ఫోటోలల్లో ఉంటుంది. నేను ఇట్లా ఉరితాడు వేసుకుంటే ఇటు ఏదో మాల వేసుకున్నారు, పసుపు రంగు మాల. ఇటు ఇద్దరు ఆ ఉరితాడు మ్యాజిక్లో వాళ్ళ ఫోటోలు కూడా ఉంటాయి. మీ ఊరికి వచ్చాను. భాస్కర్ అని ఒక ఆయన అక్కడ మీకు దగ్గరలో కోర్టు ఉంటుంది. ఆ కోర్టులో సబార్డినేటర్గా ఉంటాడు, నల్గొండ అన్న, భాస్కర్ అన్న. అవునవును, కొత్త వలస, రైట్, కొత్త వలస. ఇంకా మీకు దగ్గరలో ఎస్కోట కూడా మీకు దగ్గరే అవుతుంది కదా? అవునా, శృంగవరపు కోట. ఇప్పుడే వచ్చానన్నా, నేను ఇప్పుడే వచ్చాను, టాప్ తీసాను, అన్ని సర్దుకుంటూ మీతో మాట్లాడుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. మొన్న లాస్ట్ ఇయర్ నాది ఆల్బమ్ డిజైనింగ్ అంటే మీరు ప్రొఫెషనల్ అండ్ ఎక్స్పర్ట్ అన్నమాట, స్కిల్డ్ వర్కర్. ఇంకా మీకు ఫీడింగ్ తీసుకొచ్చే వాళ్ళు కెమెరామెన్స్ వాళ్ళు వేరే ఉంటారా? వాళ్ళు వేరు ఉంటారు. మీరు ఇంకా మీ దగ్గర ఫోటోగ్రఫీ చేస్తాను అండ్ ఆల్బమ్ డిజైనింగ్ కూడా చేస్తాను. ఓ సూపర్. ఇంకేం మరి, ఫోటోగ్రాఫర్ అంటే నాకు డిఫరెంట్ అభిప్రాయం ఉంది ఫోటోగ్రాఫర్ల పైన. ఎంత కళాకారులు అంటే ఫోటోగ్రాఫర్లు, వాళ్ళ కళతో డమ్మీగాళ్ళని హీరోలు చేస్తారు, హీరోలను డమ్మీ చేస్తారు. పాపం ఆ పూజారిని కూడా అయ్యా ఇటు తిరుగు అంటే కెమెరామెన్ కోసం తిరగాల్సిందే. అంటే కామన్ మ్యాన్ టు చీఫ్ మినిస్టర్, పిఎం టు పిఎం అంటే పని మనిషి టు ప్రైమ్ మినిస్టర్. అమ్మ నువ్వు తాళి కడుతున్నావా ఆగు అంటే ఆగాలి అంతే. అది కొన్ని నాకు కొంచెం అంటే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నానేమో ఫీలింగ్ ఉంటుంది. నువ్వు అట్లా ఇబ్బంది పెట్టకుండా న్యాచురల్ గా తీస్తే మళ్ళీ ఏమంటారంటే ఈ స్టిల్ మంచిగా రాలే కదా, రాలేదంటారు. అది కదా, ఇది బ్లర్ అయింది. అది కొంచెం ఇబ్బంది అవుతుంది. అది కూడా పాయింట్ ఏంటంటే ఓకే వీళ్ళు ఒక ఏమంటారు పద్ధతిగా చేసుకుంటున్నారు కదా, పంతులు తీసుకొచ్చారు. సో వాళ్ళ నమ్మకం ముందు మనం వాళ్ళ నమ్మకం మనం ఇప్పుడు కొట్టకూడదు కదా. అవును, మనకి ఏదైనా ఉన్నది మనకు తెలిసింది అంటే వాళ్ళకి అర్థమైనట్టు చెప్పాలి కానీ బాధ పెట్టే విషయం మా ప్రయత్నం మనం చేయకూడదు కదా. నా భావం ఇదే కాదు, ఏ విషయంలో అలా పనిచేస్తాను. మావాడు ఒకడు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి దగ్గర వల్లబస్సి అని ఉంటాడు. ఆడు మంచి కెమెరామెన్ అనమాట. అయితే రోజు ఒక పని మీద వెళ్తే అన్న ఇక్కడ షూటింగ్లో ఉన్నానంటే పోయినా. ఇక వాడు హీరో, అక్కడ ఆ ఫంక్షన్లో వాడే హీరో ప్లస్ ఆ పెళ్ళి అయిపోయినాక వాళ్ళని తీసుకొని పట్టపగలు అమ్మాయిని అబ్బాయిని ఇట్లా పైకి చేయి పెట్టమని ఈడు ఫోటో తీస్తాను, వీడియో తీస్తాను. ఆ పక్కనే రావణ్ ధర్మ అని ఓ తమ్ముడు ఉన్నాడు. అసలు ఏం చేస్తారా మీరు అని అంటే, అన్న ఇప్పుడు ఇట్లా ఏలు పెట్టించి ఫోటో తీసుకొని బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లాక్ వేసి ఆడో సుక్క పెట్టి ఆల్బంలో వీళ్ళు అరుంధతి నక్షత్రాన్ని చూసిన ఫోటో ఇవ్వాలన్నా. అయితే దానికోసం ఇట్లా స్టిల్ పెట్టిస్తున్నావు అన్నా అని చెప్పిండు. అవును అరుంధతి నక్షత్రం కొన్ని రెగ్యులర్ గా ఉండిపోయి కొన్ని మారాయి. ఆల్బమ్ విషయంలో కూడా కొన్ని ఏంటంటే అది అవసరం లేదు, అది నీళ్ళు అది అంత లేదు, అది నేచురల్ గా ఉంటుంది ఉంటారు. ఇంకా నేను వాడిని ఏం అడిగానంటే అసలు ఇంకేమేం సమస్యలు ఉంటాయరా అంటే, అన్న మా చుట్టూ మంచి ఫుడ్ ఉంటుంది అన్న, మంచి ఫుడ్ ఉంటుంది కానీ మా చేతిలో కెమెరా ఉంటుంది. జనాలందరినీ ఫుడ్కు పంపిస్తారట, వీళ్ళేమో తినకుండా ఫోటోలు తీస్తూనే ఉండాలంట. ఉంటాయి. మీరు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి తమ్ముడు.
అంటే ఇప్పుడు మన వీడియోని చూసే వాళ్ళు ఎంతసేపు ఇక బైర్ నరేష్ అంటే దేవుడు నమ్మని వ్యక్తులు, మూఢనమ్మకాలు, ఏదో కాంట్రవర్సీయో ఏదో అని కాదు. మనము ఇప్పుడు మీరు ఒక ప్రొఫెషనల్ కదా, ఒక స్కిల్డ్ పర్సన్ కదా. సాయంత్రం 8 గంటలకి అదేదో జబర్దస్తో, పటాసో, లేకపోతే డ్యాన్స్ షోనో, పాడుతా తీయగనో, ఇంకేదో బతుకు జట్కా బండో, ఇంకేదేదో చూసే బదులు మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు మన మిత్రులు కొంతమంది. వాళ్ళకి అరే ఈరోజు ఈ వీడియోలో నరేష్ అన్న స్వామిమాలలో ఉన్న మోహన్తో ఫోటోగ్రాఫర్ల బాధల గురించి భలే చెప్పిండని అనుకుంటారు కదా. కెమెరామెన్లు కనెక్ట్ అవుతారు. అలాగే కామన్ పీపుల్ కూడా ఏదైనా కెమెరామెన్ చూసినప్పుడు మనం చెప్పిన మాటలు వాళ్ళ మైండ్లో ఉంటే సమాజానికి మేలు, వాళ్ళ ప్రవర్తనలో మార్పు వస్తే మేలు, వాళ్ళ ఆలోచనలో ఒక పాజిటివ్ ఏర్పడితే కూడా మేలు జరిగినట్టే కదా. చెప్పండి, మీరు చెప్పండి విజయనగరం ప్రాంతంలో ఉన్న కెమెరామెన్ల కష్టాలు. కష్టాలంటే ఏమంటారు మరి, మీ ఫ్రెండ్ అడిగారని చెప్పారు కదా. అవును, అదే ఇంకా అదే అలాంటివే. దాని గురించి స్పెషల్ గా చెప్పడం అంటే కాదు, ఆ క్షణానికి బాధ అనిపిస్తుంది, తర్వాత ఫ్రీ అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఏంటంటే మనం ఒక మనకు తెలుసు ఒక ఫోటో ఇలా తీయాలని, బట్ ఆన్లైన్ అంటారంటే ఈ ఫోటో ఇలా తీయాలి. లేదనుకుంటే ఇప్పుడు మనం యాక్చువల్ గా ఇంటి దగ్గర ఉండేటప్పుడు 8 గంటలకు 9 గంటలకు భోజనం చేస్తాం నైట్. అక్కడ ఏంటంటే 11-12 వరకు కొంచెం భోజనం చేస్తామన్నా వెళ్ళమని చెప్పేవాళ్ళు ఉండరు. ఎక్కడో 2 భోజనం చేసి వెళ్ళమ్మా అన్న వాళ్ళు ఉంటారు. మాక్సిమం ఏంటంటే భోజనం అనే విషయాన్ని మర్చిపోతారు. యువతల ఫోటోగ్రాఫర్ జరగనిపిస్తుంది అంటే కనీసం ఈ భోజనం కూడా ఏం మర్యాద, ఎంత పెళ్లి చేసుకుంటారు, లక్షలు పెళ్లి చేసుకుంటున్నాడు, ఒక మర్యాద లేదు, మంచి లేదు. ఫోటోగ్రాఫర్ భోజనం చేయమని చెప్పడం, ఒక ఇబ్బంది పెట్టుకుని పెళ్లి చేసుకుని వీడియోస్ ఉంటే వెళ్తాడంటే ఒక్కకూడదు. లోపల 11 అవుతుంటది, 12 అవుతుంటది, అయినా సరే అవి తీయు అని అంటుంటారు. అంటే వాళ్ళకి ఇంపార్టెంట్, అది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు వీళ్ళు ఆకలిస్తే వస్తారా, అక్కడ వాళ్ళ ఫోటోస్ తీసుకుంటారు. అంటే మనం దీని మీద కొంచెం మళ్ళీ మూఢనమ్మకాలతో నా మైండ్ అట్టే ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. ప్రజలు కాస్త ఎడ్యుకేట్ అయ్యి, లిటరేట్ అయ్యి, అంటే చదువుకున్న వాళ్ళు కాదు, తెలివి కల్లోళ్ళు అయ్యి ఒక ఫంక్షన్ని సెలవు రోజు పెట్టుకోవాలి, ఒక ఫంక్షన్ని హ్యాపీగా డే టైం అయితే గీ టైం నుంచి గీ టైం పెట్టుకోవాలి, ఈవినింగ్ అయితే గీ టైం నుంచి గీ టైం పెట్టుకోవాలని కాకుండా వీళ్ళు అడ్డదిడ్డమైన ముహూర్తాలు పెట్టుకొని, అర్ధరాత్రి ముహూర్తాలు పెట్టుకొని వచ్చే జనాలకి ఒక టైం మీద అవగాహన ఉండదు. బంధుమిత్రులకి అరే టకా 1000 మంది ఫోటోలు తీయొచ్చు కెమెరామెన్, కానీ పూర్తిగా కాకపోయినా అంటే నాకు తెలియదు, మీకు ఇస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ తర్వాత ఏమవుతుంది తెలియదు కానీ ఇప్పుడు అంతమందిని ఇబ్బంది పెట్టి, మీరు అన్నట్టు అంతమందిని ఇబ్బంది పెట్టి అనేది కంటే అందరికి అవైలబుల్ గా ఉంటది అనుకున్న టైంలో పెట్టుకొని సంతోష పెట్టడం మంచిగా. మీరు అన్నట్టు ఈ విధంగా ఇప్పుడు జరుగుతున్న దాన్ని బట్టి పెట్టుకొని ఇలా పెట్టడం మంచిగా అంటే అదే మంచిగా అంటాను. ఎందుకంటే నా కోసం కాదు, ఫోటోగ్రాఫర్ కాదు కానీ ఎవరికైనా అది ఏంటంటే అవైలబుల్ గా రావడానికి వాళ్ళకి అదే అవైలబుల్ ఉంటది, హ్యాపీగా జరుగుతుంది, ఫ్రీగా జరుగుతుంది. పట్టు చేసుకున్న వాళ్ళకి కానీ ఎవరికైనా సరే బాగానే ఉంటది, అందరికీ బాగానే ఉంటది, వాళ్ళకి బాగుంటుంది. ఆ కంగారులో వీళ్ళు వెనక్కి ఉండిపోయి, వీళ్ళు ఒకటి వెనక్కి ఉండిపోయి ఇప్పుడు అక్కడ ఏదో పని చూసుకుని రావడం, వాళ్ళు ఇంకొక 2 గంటల తర్వాత వస్తారట ఒక నలుగురు, అంటే ఆ నలుగురు కోసం వీళ్ళందరూ వెయిట్ చేయడం, అక్కడ ఎంతమంది శ్రమ పడాలి అప్పుడు ఆ నలుగురు కోసం ఉండాలి, అందరూ ఉండాలి. పని చేసిన వాళ్ళు నలుగురు కోసం రేపు 26వ తేదీన మా సొంత అన్న కొడుకు అనమాట, అంటే నాకు అబ్బాయి అవుతాడు, నేను వాడికి బాబాయిని, పెద్ద బాబాయిని నేనే. వాడి పెళ్ళి 26న పెట్టుకున్నాడు. వాడి పెళ్ళి 26వ తేదీన పెట్టుకున్నాడు. రేపు ఆదివారం ఏమో నేను విశాఖపట్నం మీటింగ్కి వెళ్ళాలి. 26 ఏమో రాజ్యాంగ దినోత్సవం కోసం నేను ఎప్పుడో 2 నెలల క్రితం సిద్దిపేటలో ఒక మీటింగ్కి డేట్ టైం ఇచ్చేసాను. ఇప్పుడు వాడు 26 పెట్టుకుంటాడు. నా కూతురు 10వ తరగతి, నా కొడుకు 10వ తరగతి. బాబాయ్ పిన్ని మీరు తమ్ముడు చెల్లెల్ని తీసుకొని రావాలి అంటాడు. వాడు 10వ తరగతి పిల్లలు, వీళ్ళని ఇక్కడ డుమ్మా కొట్టించి వాళ్ళ పెళ్ళికి తీసుకుపోవాలి. పెళ్ళికి రాకపోతేనేమో చూసావా సొంత అన్నయ్య పెళ్ళికి రాలేదు వీళ్ళు అని అదొక ఫీలింగు.
అంటే ఇప్పుడు అంటే పెళ్ళి ముఖ్యమే, 10వ తరగతి చదువు ముఖ్యమే కదా. అవును అవును అవును, ఇది భవిష్యత్తు. ఈ మా మిస్సెస్ ఏమో ఇప్పుడు ఇది నవంబర్ ఎండింగ్, అన్ని సెలవులన్నీ మేము మా ఉద్యమ నిర్మాణము, ప్రచారము, సభలు. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, కొంచెం సిగ్నల్ ఉంటారా? ఇప్పుడు ఓకేనా, వినబడుతుందా? ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే. అయితే ఈ మా మిస్సెస్ ఏమో తన సెలవులన్నీ సామాజిక కార్యక్రమాలకు కేటాయించింది. ఇప్పుడు వాడి కోసం సెలవు పెట్టి పోవాలి. ఇక ఈ కెమెరామెన్ ఫోటోలు తీసేటప్పుడు అమ్మ ఇటు చూడు, అమ్మ ఇటు చూడు, అమ్మ లైన్లుండు అని 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 చచ్చిపోతా అంటాడు. అవునవునవును, మరి అది లేదు, ఆ రోజు మొత్తం ప్రాణం అంతా అక్కడే గొంతు పోతుంది. మొత్తం అక్కడే పెడతాడు. ఇచ్చిన ఆ రోజుకి 2,000 3,000 అక్కడ ప్రాంతాన్ని బట్టి, మా సైడ్ అయితే ఒక 2,000, మీ సైడ్ అయితే ఒక 3,000 4,000 ఉంటుంది. అవును, అంటే కూలి కూలి కూలి. అవును అవును. అంటే మెయిన్ వాళ్ళు ఎప్పుడు తీయరు, మెయిన్ వాళ్ళు తీస్తారు, కొందరు తీయరు. అంటే కెమెరా ఓనర్స్ ఎక్కువ తీయరు, పని వాళ్ళు ఉంటే పెడతారు కదా. 2,000 3,000 కోసం ఆ పోస్ట్ అలా అక్కడ ఉండమ్మా ఇక్కడ ఉండమ్మా పేగులు మొత్తం అంతా ఒక రకంగా ఎక్సర్సైజ్ అవ్వచ్చు, కానీ ఇబ్బంది కూడా. అంటే ప్రజలు ఆమె ఎదురుగా ఒక కెమెరామెన్ ఉన్నాడు, అతను ఒక స్కిల్ పర్సను, అతను ఒక నైపుణ్యం కలిగిన వ్యక్తి, అతను మా ఈ కార్యక్రమం యొక్క జ్ఞాపకాలను తాను ఆ కెమెరాలో షూట్ చేస్తున్నాడు. ఈ ఒక్క సెకండు ఒకరి తర్వాత ఒకరం వెళ్ళి అతను చెప్పినప్పుడు నీట్గా అటువైపు చూసి ఒక స్మైల్ ఇచ్చి మనం అలా పక్కకి వెళ్ళిపోవాలనేటువంటి కామన్ సెన్స్ లేదు. అదే కదా చిరాకు వచ్చేది ప్రతిసారి అంటే పెద్ద పెద్దలు చదువుతావు. ఫోటో అంటే ఇప్పుడు వచ్చింది కాదు కదన్నా ఫోటో అనేది, ఎప్పటి నుంచో ఉన్నది ఫోటో. అలాంటిది కామన్ సెన్స్, అంటే కామన్ గా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాలి అని కానీ, లేకపోతే పక్కన సరిగ్గా ఎదురుగా ఒకరు నిల్చోవడం చిన్న చిన్న పొరపాటు చెప్తాం. ఓకే, ఒక ప్యాటర్న్ గా నిల్చోవాలని కానీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఆ కామన్ సెన్స్ లేకుండా ఒక పనివాడు, ఒక కూలోడు, ఒక రైతు ఉంటుంది కదా, రైతు ఇది అది కంటా దాన్ని చూస్తారంటే ఆ తక్కువ అని కాదు నా ఉద్దేశం, కానీ తప్పదు అది ఇంకా చెయ్యాలి. కానీ అంతకంటా దాన్ని దీనికున్న విలువైన దీనికి ఉండదు. అవును, చాలా విలువైంది. ఇప్పుడు ఆ పెళ్లిలో మీరు పెట్టిన పూలు వాడిపోతాయి, ఆ ఫంక్షన్ హాల్ కానీ ఆ వాతావరణం కానీ చెదిరిపోతుంది, ఆ మనుషులు కూడా వాళ్ళు ఉండొచ్చు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వాళ్ళు పోవచ్చు. కానీ ఆ షూట్ అయిన వీడియో ఫోటో అనేది ఎంత మధురమైన జ్ఞాపకం అది. అలాగే నేను ఫోటోగ్రాఫర్లకు ఒక విన్నపం ఏంటంటే, దయచేసి తమ్ముడు, మీరు తప్పనిసరిగా మీతో ఇన్స్టంట్ ఎనర్జీని ఇచ్చేటువంటి మంచి ఎనర్జీ డ్రింక్స్ కానీ, లేదా మంచి ఫుడ్ క్వాంటిటీ అంటే ఉన్నటువంటి చాక్లెట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ మీరు 3,000 రూపాయలు సంపాదిస్తారు ఒకరోజు. లేదా మీదే కెమెరా అయితే ఒకరోజు 10,000. ఆ 2-3 రోజులకి మీరు 50,000 మాట్లాడుకున్న పెళ్లిలో కనీసం 10-20,000 మీకు మిగులుతాయి. ఆడ 5-6 పెడతారు, మీరు 5-6 లక్షల విలువైన కెమెరాలు పెడతారు, మళ్ళీ రూమ్ రెంటు, ఎడిటింగ్, ప్రింటింగ్ ఇవన్నీ పెడితే మీకు పెళ్లిలో 10-20,000 మిగులుతాయి. అది మీరు అర్హులే. కానీ నా బాధ ఏంటంటే, మీరు తప్పకుండా జోబులో మంచి చాక్లెట్ బార్స్ పెట్టుకోవాలి. అది చెయ్యరు, బాగా అలసిపోయి చెయ్యరు. మీరు చెప్పింది అంటే డ్రై ఫ్రూట్స్ అన్నారు కదా, నేను పట్టుకెళ్తుంటాను ఎక్కువ, ఎందుకంటే మధ్య మధ్యలో అలా వేసుకుంటారు దానా. తప్పకుండా మీకు పర్సనల్గా ఒక బ్యాగ్, కెమెరామెన్ వెనకాల నీ పర్సనల్ బ్యాగ్ ఉండాలి. మన ఆర్మీ సోల్జర్కు ఉన్నట్టుగా నీకు డ్రై ఫ్రూట్స్, అలాగే మంచి జ్యూసు లేదా వాటర్ బాటిల్ అంతా కొడితే 200-300 ఖర్చు కాదు. నువ్వు 3-4 వేలు సంపాదిస్తావు, రాత్రి 11 గంటలకు 12 గంటలకు మళ్ళీ కెమెరాలన్నీ బైక్ మీద పెట్టుకొని చలిలో ప్రయాణిస్తావు, ఇంటికి పోతావు, నీ కుటుంబం ఉంటుంది కదా నీకోసము. ఈ ఒక్కరోజు వాళ్ళ పెళ్లి షూటింగో, వాళ్ళ బర్త్డే షూటింగో, వాళ్ళ పెళ్లి రోజు షూటింగ్ కోసమే నువ్వు బతకట్లేదు, నువ్వు కూడా బతకాలి కదా. ఇప్పుడు ఇంకా ఇంకొకటి ఒక 2-3 రోజులు వరుసగా స్నానం చేయకుండా నిద్ర లేకుండా చేసేవాడు. నేను 9th క్లాస్ లో అసలుకి వచ్చాను. ఓ అంటే అప్పుడే మీరు 15 ఏళ్ళు, అప్పుడే 15 ఏళ్ళు అయింది మీరు సర్వీస్.
తర్వాత డబ్బుల విషయం కూడా నేను కెమెరామెన్ల కోసం చెప్తున్నాను. అస్సలు పనంతా అయిపోయినాక కూడా డబ్బులు ఇవ్వడానికి చేతగానులు ఉంటారు. అదే కదా, అసలు ఇవన్నీ ఎదుర్కొన్నాం సరే అనుకుంటే అక్కడికి వచ్చేసరికి మానసిక సంతోషం ఉండట్లా. ఎందుకంటే అంత కష్టపడతాం, అంత చేస్తాం, అన్ని అవుతాయి, అన్ని ఓకే సరేలే ఎదుర్కొన్నాం అంటారు, ఏవేవో అనేస్తారు, సరే అవన్నీ పడతాం అంతే సరేలే అక్కడైనా సాటిస్ఫాక్షన్ మనల్ని సంతోష పెడతారు కదా, లేదా మనం అనుకున్న మన కష్టానికి వస్తుంది కదా అనుకుంటే అక్కడ మరి అసలు ఇది మాల్లో ఉన్నా కానీ దీన్ని ఒక టోటల్ బిజినెస్ లాగా అయిపోయింది. ఇది చేస్తాడు లేకపోతే ఇది చాలా దుర్మార్గం. ఎవడైనా అంటే సారీ వాడు వీడు అంటున్నాను, ఎవడైనా నువ్వు ఒక కెమెరామెన్ పెట్టుకుంటున్నావు, ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నావు అంటే ఫస్ట్ నువ్వు ఒక పేపర్ మీద నీ బడ్జెట్ నువ్వు రాసుకొని, నీ దమ్ ఎంత, నీ ఆర్థిక శక్తి ఎంత, నీ బతుకు ఎంత, నువ్వు ఏం కోరుకుంటున్నావో ఒక పేపర్ మీద నువ్వు రాసుకొని ఆడి డబ్బులు అరే ఇగో ఇంత పర్సెంటేజ్ ఫస్ట్ ఇస్తా, ఇగో ఇంత పర్సెంట్ ఆ రోజు ఇస్తా, ఇంత పర్సెంట్ నువ్వు నాకు సబ్మిట్ చేసిన రోజు ఇస్తా, ఇక క్వాలిటీ రాకపోతే బిడ్డ నీ మీద నేను మొత్తం వెనక్కి లాగుతా అని కూడా చెప్పాలి. ఇది ఏం చెయ్యడు ఆడిగా ఒకటి మాట్లాడుకుంటాడు, హెచ్చులకు మాట్లాడుకుంటాడు, డబ్బులు కొన్ని ఆడ పెడతాడు. ఇక వాళ్ళు వచ్చే దోస్తులకు తాగే కాడ 4 బాటిల్ ఎక్కువ తెస్తాడు, తాగే కాడ 4 బాటిల్ ఎక్కువ తెస్తాడు. వాళ్ళోడు వీళ్ళోడు హెచ్చులు కొడతా అంటే ఇంకా పొంగిపోతా ఉంటాడు. అన్ని ఖర్చు పెడతారన్న, అన్ని అసలు ఇవ్వాల్సిన దానికి దగ్గర ఉండదు, లేని చోట ఎక్కువ చేసుకుంటారు. అది ఏంటి అసలు, అది పోలీస్నెస్ ఏంటి అసలు నాకు ఏమో అర్థం కాదు. ప్రతిదీ ఇవ్వాల్సిన దగ్గర ఉండదు, కష్టపడేవాడి దగ్గర ఉండదు, ఎన్నో గ్రేట్ గా చూపించిన వాళ్ళ దగ్గర ఉండదు, అందంగా చూపించిన వాళ్ళు. అది అన్ని చేసేది మేము ఫోటోగ్రాఫర్, మేము అంటే. అవును అవును, అదొక వర్గం. ఎప్పటికైనా మీ పిల్లలకి వాళ్ళ పెద్ద అయినా మా డాడీ పెళ్లి చేసుకున్నారు, ఇలా పలానా చుట్టాలు వచ్చారు, ఈయన మా మామయ్య అంట, ఈ మా చిన్న మామయ్య అంట అని ఒక బంధాన్ని గుర్తు చేసేది ఫోటో. అలాంటి ఫోటోకి ఎంత విలువ ఇస్తారంటే అంత విలువ ఇస్తారు. ఫోటోకి ఇస్తారు, మాకు ఫోటో తీసిన వాళ్ళు ఫోటోకి ఇస్తారు. అవును, చాలా అంటే డిసిప్లిన్ లేదు ప్రజలకి. ఒక ప్రణాళిక, ఒక కార్యక్రమం, ఒక పెళ్ళి ఏదైనా ఉందంటే ఒక చక్కటి ప్రణాళిక లిమిటెడ్గా చేసుకొని ఆనందంగా చేసుకోవాలని ఉండదు. ఎక్కువ మంది కావాలి, ఇక చికాకు పడుతూ ఉంటారు. నేను మా ఇంట్లో ఒక ఫోటో, మా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం యూత్ బోరబండ వాళ్ళు ఒక ఫోటో ట్రైనింగ్ అప్పుడు నాకు గిఫ్ట్గా ఇచ్చిండు. ఆ ఫోటో ఎక్కడిదిరా అంటే నా ఫోన్లో మా పెద్ద అబ్బాయి తీసిన ఫోటో. ఇట్లా ఇద్దరము బ్లాక్ షర్ట్స్తో ఉండి నవ్వుతూ ఒక మంచి ఫేస్ నిండా నవ్వు ముఖం ఉన్న ఫోటో. దాన్ని వాళ్ళు సెలెక్ట్ చేసి 700-800 పెట్టి కడిగిచ్చి మా ఇంట్లో పెట్టిళ్ళు. మా ఇంట్లో ఎవరు వచ్చినా మేము మనుషులం ఎదురుగా ఉంటే మమ్మల్ని విడిచిపెట్టి ఆ ఫోటో చూసి చాలా బాగుంది, ఎవరు తీసిరు అని అడుగుతారు. ఆ ఫోటో చూడగానే ఒక పాజిటివ్ ఫీలింగ్ ఏర్పడుతూ ఉంటుంది. ఆ కెమెరామెన్కి అంత ఇంపార్టెన్స్. కానీ ఏమో అంత ప్రజలు అంత ఈ సెల్ఫీలు ఎవరిని అమ్మ వీడు వీడియో తీసుకుంటా వీడు చెప్తా అంటే వాని కెమెరామెన్కి ఇచ్చి విద్య అంటాడు. ఎంత మేనర్స్, ఆడికి ఏం మేనర్స్ ఉండదు. మళ్ళీ అది అసలు ఖచ్చితంగా నేను ఈ సందర్భంగా నా ఫోన్లో మోహన్ అనే స్వామి మాట్లాడుతున్నాడు. ఈ సందర్భంగా కోరుతున్నాను, ప్రజలారా, నా యూట్యూబ్ సబ్స్క్రైబర్లారా, నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మనుషులారా, సామాన్య ప్రజలారా, దయచేసి మీకు మీరు ఏదైనా ఒక సందర్భంలో కెమెరాను ఉపయోగించుకుంటే, మీరు కూడా పర్సనల్గా కెమెరామెన్లే, మీ చేతిలో ఫోన్ ఉందంటే మీరు కంపల్సరీ కెమెరామెన్లే. కాబట్టి ఒక కెమెరామెన్గా దయచేసి చిన్నవి, మీకు లైటింగ్ సరిగా ఉందా, ఫ్రేమ్ కరెక్ట్గా పట్టుకున్నారా, మీరు ఏ లొకేషన్ని చూడాలనుకుంటున్నారు, మెయిన్ ఫోకస్ ఏ విషయమో, ఇది ఫోకస్ అవ్వాలంటే పైన స్పేస్ ఎంత ఉండాలి, విడ్త్ ఎంత ఉండాలి, జూమ్ ఏమైనా చెయ్యాలా, క్వాలిటీ అసలు జూమ్ పెట్టకుండా వీలైనంత దగ్గరికి వెళ్ళడం లాంటిది చెయ్యాలి.
జాగ్రత్తగా 1కి 2 సార్లు ఫోకస్ చేసి మీ బాడీ షేక్ అవ్వకుండా, ఫోన్ షేక్ అవ్వకుండా నీట్గా ఫోటో తీసుకోవాలి. ఎక్కువ తక్కువ ఫోటోలు తీసి స్టోరేజ్ వేస్ట్ చేసుకోకూడదు. ఆ మెమొరీస్ని మీరు క్యాప్చర్ చేయడం అనేది కూడా ఒక కళ. ప్రతి ఒక్కరూ ఈరోజు ఫోను, కెమెరా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కెమెరామెనే. కాబట్టి మీ ఫంక్షన్లో అది బర్త్డే అయినా, మ్యారేజ్ డే అయినా, మ్యారేజ్ అయినా, ఇంట్లోకి వచ్చే ప్రోగ్రామ్ అయినా, ఏదైనా కెమెరామెన్ అనే వ్యక్తి ఒక నైపుణ్యం కలిగిన కళాకారుడు, ఒక స్కిల్డ్ వర్కరు. కాబట్టి మీరు ఎంత ఇస్తారో ముందే చెప్పండి. హ్యాపీ అనిపిస్తే ఇంకా ఎక్కువ ఇవ్వండి. మంచిగా లేకపోతే అతనికి సూచించండి ఇది బాగలేదని. ఎందుకంటే ఇంకో చోట ఇంకొకరి కార్యక్రమాన్ని పాడి చేయకుండా తను మంచిగా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి వాళ్ళని గొప్ప కళాకారులుగా, స్కిల్డ్ పర్సన్గా చూసి వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడము, వారికి భోజనం ఇవ్వడము, లేదా ఏదైనా గజిబిజి ఉన్నప్పుడు ఇగో ఈ 15 నిమిషాలు వాళ్ళకి భోజనం కోసం విరామం అని చెప్పి మిగతా వాళ్ళందరితో మీరు కాసేపు గడపండి. ఆ ఫంక్షన్లో ముఖ్యమైన వాళ్ళు 15 నిమిషాలు బ్రేక్ ఇచ్చి తినండి ప్రజలతో కలిసి. ఓవైపు తిండి నడుస్తూ ఉంటుంది, ఒకవైపు ఫోటోలు నడుస్తూ ఉంటాయి. దయచేసి కెమెరామెన్లని చీప్గా చూడొద్దు, అసభ్యంగా ప్రవర్తించొద్దు, ఆర్థికంగా హింసించొద్దు. ఈ 2 మెయిన్ లాస్ట్ లో చెప్పిన 2 మెయిన్ అసలు చీప్గా చూడొద్దు. రెండోది ఏంటంటే ఆర్థికంగా వాళ్ళని ఇబ్బంది చేయొద్దు. ముందు ప్రణాళిక వేసుకొని ఇంత మీ బడ్జెట్ ఎంత అనుకున్నప్పుడు ఆ అమౌంట్ ఏదైతే ఉందో క్వాలిటీ మాట్లాడుకోండి. ఈ క్వాలిటీ మాకు రాకపోతే అన్నట్టు మీరు కూడా మాట్లాడుకోండి అని కూడా అనేది కొంచెం మీ ద్వారా పాస్ చేయండి. థ్యాంక్ యూ బ్రదర్. చాలా థ్యాంక్ యూ. ఇంకా ఒక్క విషయానికి తప్ప మీరు చాలా విషయాలు ఉన్నాయి. నాకు టైం లేదు. ఎప్పుడైనా కూర్చొని ఒక గంట 2 గంటలు మాట్లాడే అంత మీకు ఉంటుందో ఉండదో తెలియదు, కానీ చాలా విషయాలు మాట్లాడాలి అంటే నాకు ఎలాంటో కొంచెం ఇదవుతాయి అనమాట. తప్పకుండా నా పని వదులుకునేది. మీరు మాల తీసిన తర్వాత మీరు ఎప్పుడైనా హైదరాబాద్కు వచ్చినా ఒకరోజు ముందు నాకు చెప్పండి, లేదా నేను విజయనగరం త్వరలోనే వస్తున్నాను. తప్పకుండా మీ వేపాడు మండలము సీతారామపురం ఊరికి కూడా నేను వస్తాను. మీ స్టూడియోని కూడా నేను విజిట్ చేస్తాను. నాకు స్టూడియో అంటే గుర్తొస్తుంది, ఆళ్ళగడ్డ రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ ఎదురుగానే ఒక తమ్ముడు ఉంటాడు. ఆ తమ్ముడు ఫోటో స్టూడియో. మీ పరిచయమా? ఆ వర్క్ లన్నీ నేనే చేస్తాను. 95% వర్క్ ఆయన వర్క్ అంతా ఆల్బమ్ ఇప్పుడు కూడా ఆయన ఆల్బమ్ ఇప్పుడు ఆయనకి వాట్సాప్ చేస్తున్నాను. అవునా? మీకు అట్లా కనెక్ట్? ఆయన ఎవరో సెట్ పెట్టుకుని ఉంటారా, లావుగా అంటే యంగ్గా ఉంటాడు, యంగ్ పర్సన్. కాంప్లెక్స్ ఎదురుగానేనా? అవును. అలాగే ఇంకా ఒక చిన్న మాట చెప్తాను. దయచేసి కెమెరామెన్లు ఒకరిపై ఒకరు పోటీ పడి మీ విలువను మీరు దిగజార్చుకోవద్దు. మీ పని కష్టాన్ని, నీకు ఈరోజు అర్జెంట్ పని ఉందని 500కు నువ్వు బుచ్చగాడిలాగా పనిచేస్తే అదే జీవితంగా బతుకుతూ భార్యాపిల్లల్ని పోషించుకుంటూ, రూమ్ రెంట్ కట్టుకుంటూ, పిల్లల్ని చదివించుకుంటూ, అమ్మ నాన్నని పోషిస్తూ అదే వృత్తిగా బతికేటువంటి బతికేం కావాలి? మీరు ఈరోజు మందు కోసమో స్నేహం కోసమో ఫ్రీగా ఉన్నానని తక్కువ డబ్బులకి వెళ్ళి పనిచేస్తే ఎట్లా? నేను బ్రదర్ మా ఊరికి వెళ్ళేటప్పుడు నేను కారులో ఖాళీగా వెళ్తే ఆ దారిలో ఉన్న అందరిని ఎక్కించుకొని ఫ్రీగా మా ఊరికి తీసుకెళ్ళాను. మా ఊరు 4 కిలోమీటర్ దూరంలో మా మండల హెడ్ క్వార్టర్ ఉంటుంది. అప్పుడు తీసుకొని వచ్చి నేను అనుకున్నాను వాళ్ళకి ఈ 5-6గురికి హెల్ప్ చేశాను ఫ్రీగా అని అనుకున్నాను. కానీ ఆ తర్వాత మా ఫ్రెండ్ అమితాబ్ బచ్చన్ అంటాము, వాడు జీడి రాజు, వాడు ఇంటికి వచ్చి ఒక మాట చెప్పిండు. అరే బాగున్నవారా అంటే బాగున్నా, ఏంట్రా పొద్దున్నే వచ్చినావు అంటే, కాదురా నిన్న నువ్వు వచ్చేటప్పుడు మనల్ని వాళ్ళన్న అడ్డ మీద ఉన్న మనుషుల్ని ఫ్రీగా ఎక్కించుకొని ఇంటికి వచ్చినవారా అంటే అవునరా అని చెప్పా. అరే నువ్వు పెద్దోడివి, మంచి పేరున్నోడివి, కారు ఉన్నోడివి, ఇక జేఏసీ తెలంగాణ కోసం ఫైట్ చేసినావు కాబట్టి వాళ్ళు ఎక్కిరు, వాళ్ళు పరిచయస్తులు వచ్చేసినవురా. ఒక విషయం మీ చెవిలో వేస్తున్నాను అని చెప్పి ఏమని చెప్పిండంటే, అరే
అక్కడ ఆ 6 మందిని ఎక్కించుకొని తలా 30 రూపాయలు అంటే దాదాపు 150 రూపాయలు 180 రూపాయల డబ్బుల కోసం ఒక ఆటో ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంకొక రైతే 7 మందిని ఎక్కించుకొని ఆయన 3 ఏళ్ళు 210 రూపాయలు వస్తాయి, ఆయన ఇంటికి వస్తాడు. నువ్వు ఫ్రీగా ఎక్కించుకొని వచ్చావు, నీకేం నష్టం లేదు. నీతో ఎక్కిన వాళ్ళకు 20-30 రూపాయలు లాభం వల్ల వాళ్ళకి వచ్చే పెద్ద లక్షలు మిగిలవు. కానీ నువ్వు వాళ్ళను ఉచితంగా ఎక్కించుకొని రావడం వల్ల వాళ్ళకు మేలు జరగలేదు, నీకేదో పెద్ద అవార్డులు కిరీటాలు వచ్చి నీ గౌరవం పెరగలేదు. కానీ ఆ 7 మంది ఎక్కితే 210 రూపాయలు వచ్చి హాయిగా భార్యా పిల్లలకు పండ్లు తీసుకెళ్ళి కూరగాయలు తీసుకెళ్ళి ఇంట్లో గడపడానికి ఉండే ఒక ఆటో ఆయన పొట్టగొట్టినవురా అని చెప్పిండు. అంటే అది ఎంత పెద్ద విషయం. అప్పటి నుంచి నేనేం చేస్తానంటే ఇక ఖాళీగా అయినా వెళ్తాను, అక్కడ అడ్డ మీద ఆటో లేకపోతేనే మనిషిని ఎక్కించుకుంటా. తర్వాత బాగా అర్ధరాత్రి అయితేనే ఎక్కించుకుంటా. ఖాళీగా అయినా వెళ్తాను కానీ అక్కడున్న ఆ పని మీద జీవించే వ్యక్తి పొట్టను మాత్రం కొట్టడానికి ప్రయత్నించను. నేను అలానే ఆలోచిస్తుంటాను. అంటే ఇప్పుడు మనం ఎక్కించుకునేందుకు మనకేదో ఉంటది, లేకపోతే మనం ఎక్కించకపోతే వాడేమో అంటాడు అనే దాన్ని మనసులో పెట్టుకోకుండా అక్కడ ఆటో కూడా ఉంది. ఇప్పుడు చూస్తే ఆటో పరిస్థితి చాలా దారుణంగా ఉంది, మీకు తెలుసు. అవును అవును, చాలా దారుణంగా ఈ పథకాలు అది. అయితే అలా నేనేం చేస్తాను అంటే నేను వెళ్ళిపోతాను. మీరు అన్నట్టు ఒక టైం కాని టైము అది ఆడవాళ్ళు అయితేనే లేకపోతే టైం కాని టైం ఎవరైనా సరే తీసుకెళ్ళిపోతాను. మా ఊరు వెళ్ళేటప్పుడు సరే బొత్తం ఉంటారు, మాకు ముందు చేసి బొత్తం తీసుకోండి బొత్తం. మీరు అలాగొస్తే అక్కడి నుంచి వేపాడికి వెళ్ళే రూట్ కి మాకు ఎక్కడ మెయిన్ మీరు వస్తున్నప్పుడు సోమపురం లెఫ్ట్ నుంచి అట్టించి వస్తే సోమపురం లెఫ్ట్ నుంచి కట్ అవుతారు. అలా లోపలికి వెళ్తే వేపాడ, లేదు సోమపురం నుంచి డైరెక్ట్ గా వస్తే బొద్దం నుంచి వేసుకుంటాం. నేను మీ కొత్త వలసకి 2004లో వచ్చాను. అంటే 21 సంవత్సరాల క్రితం వచ్చాను నేను. అలాగే ఎస్కోటకి 25లో వచ్చాను. అక్కడ మా మిత్రుడు చార్వాక ఉంటాడు, వాళ్ళ అక్క శైలజ ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంటు. అలాగే పెద్దలు మాకు గురువు లాంటి వాళ్ళు జర్నలిస్ట్ ఉంటారు, శ్రీరాపు శ్రీనివాసరావు గారని. ఆ పక్కన చాలామంది ఉన్నారు. నాకు ఇప్పుడు భావన ఋషి అని అక్కడ బ్యాంక్ ఎంప్లాయీ ఉంటాడు. తర్వాత సుదర్శన్ అన్న అని పోలీస్ ఆఫీసర్ ఒక ఆయన ఉంటాడు, ఇప్పుడు మా సంఘానికి అన్న వర్కింగ్ ప్రెసిడెంటు. చాలామంది ఉన్నారు. త్వరలోనే విజయనగరం వస్తున్నాను, ఎస్కోటకి వస్తున్నాను. అటు రాజాం సాలూరు దాకా రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను నేను, చీపురుపల్లి ఇవన్నీ. థ్యాంక్ యూ మోహన్, థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. అయితే అయ్యప్ప స్వామి చాటింగ్ చేస్తే ఎమ్మ వీడెవడో ఖచ్చితంగా అటు చేసి తిడతాడో, లేకపోతే వీడితో ఫోన్లో మాట్లాడితే మా అయ్యప్పల్ని ఎందుకు అన్నావు, ఎందుకు తిట్టినావు అని అంటాడు కావచ్చు. గట్టిగా అరుచుకుందాం అనుకున్నాను. ఏమంటే అయ్యప్ప స్వామిని తిట్టాడు అంటాడు కానీ ఒక్కడు కూడా ఏమని తిట్టాడరా అంటే ఆన్సర్ ఉండదు. థ్యాంక్ యూ మోహన్, చాలాసేపు మాట్లాడావు. థ్యాంక్ యూ సో మచ్. మన మాటలు సమాజాన్ని కొంచెమైనా ఆలోచింపజేస్తాయని అనుకుంటున్నాను. చివరిగా ఇంకా ఏమైనా చెప్తావా? 2 నిమిషం. వాయిస్ బ్రేక్ చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా కొన్ని పర్సనల్ విషయాలు ఉన్నాయి, మీతో షేర్ చేసుకోవాలి. కూడా అయ్యింది, దాన్ని మీతో చెప్పాలి, మీ దృష్టి నుంచి రావాలనుకుంటున్నాను. కానీ ఇప్పుడు సమయం లేదంటున్నారు కాబట్టి అంటే అది మూఢనమ్మకాల రిలేటెడా కులమా మతమా? కులమా మీకు ఇబ్బంది పెట్టే విషయం అవుతుందేమో. నేను అది చెప్పే విధంగా చెప్తే మీరు వినే టైం ఉంది, ఓపికగా వింటే అది మీకు బాగా అర్థం అవుతుంది, లేదా తప్పుగా అర్థం అవుతుంది అన్నమాట. నాకు చెప్పండి. అర్థం అవుతుంది, మీకు తప్పుగా అర్థం ఉండదు. అంటే అది అంటే ఈ విషయం సమాజానికి ఉపయోగకరం అంటే ఇప్పుడే చెప్పండి వేగంగా. యావత్తు భారత రాజ్యాంగాన్ని అనుసరించే వాళ్ళందరికీ ఉపయోగమే. అసలు అది అంబేద్కర్ స్టాచ్యూ విషయం అన్నమాట. అది చెప్పండి వేగంగా చెప్పండి.
మోహన్ తమ్ముడు చెప్పండి, వేగంగా చెప్పండి, విషయం చెప్పండి. అదే అంటున్నాను, వేగంగా అంటే విషయం చెప్తాను, తర్వాత మీకు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు మళ్ళీ కాల్ చేయమంటే నేనే కాల్ చేసి వివరంగా చెప్తాను. అలాగే మీరు ఇప్పుడు మామూలుగా అయితే విషయం చెప్పండి, ఎందుకంటే మనం ఇప్పుడు నాన్ స్టాప్గా మాట్లాడుకుంటున్నాము, ఏదో చిన్న విషయం రాగానే ఆపేస్తే ఇదేదో రహస్య విషయాలు ఉన్నట్టున్నాయి అనుకుంటారు. మీరు టూకీగా విషయం అయితే చెప్పండి బ్రీఫ్గా. యాక్చువల్గా మేము షెడ్యూల్ క్యాస్ట్. ఓకే, మీరు ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వారు. ఓకే, అయితే ఒక 6 ఏళ్ల క్రితం 7 ఏళ్ల క్రితం 2019 ఎలక్షన్, అది ఎంపీటీసీ ఎలక్షన్ టైం అప్పుడు అన్నయ్య ఆటో డ్రైవర్. ఓకే, ఆటో డ్రైవర్ అయితే ఆటో క్యాన్వాసింగ్ పెట్టాడు. అయితే కొంచెం అన్నయ్య డ్రింకర్, అదే డ్రింక్ అలవాటు ఉంది. డ్రింకర్ అంటే డ్రింక్ అలవాటు ఉంది. ఆ టైంలో ఎవరు చేశారో లేకపోతే ఆయనకే వచ్చిందో, ఆయన కొంచెం మానసిక, మా ఇంట్లో ఫస్ట్ నుంచి అంటే మా మేనత్తల కాడి నుంచి, మా మేనత్తల ముగ్గురికి మా నాన్నగారికి కూడా మానసిక ఇది ఉందన్నమాట. అంటే అప్పుడప్పుడు వేరేదో మాట్లాడటం, లేకపోతే మీకు అర్థం అవుతుంది ఈజీగానా. ఆ తర్వాత కొన్ని యాటిట్యూడ్లు అంటే ఏవేవి మాట్లాడడం, ఎవరిని బట్టి ఆ టైపు మెంటాలిటీ ఉండేది. మేము సరి చేసుకున్నాం మా నాన్నగారిని. అయితే మా మీకు అది ఉందో లేకపోతే లేదో, అయితే దీన్ని నేను ఏదో విషయాన్ని కప్పిపుచ్చినందుకు చెప్పలేదు. అంటే ముందు మానసిక స్థితిని మీకు తెలియబరిస్తే విషయం అర్థం అవుతుంది కదా అనే ఉద్దేశంతో నేను ముందు మీకు చెప్తున్నాను. అయితే 2019లో ఎంపీటీసీ ఎలక్షన్ లో అది క్యాన్వర్సింగ్ అవుతుంది. అయిన తర్వాత ఈయనకి కొంచెం అందరూ మరి తాగుడు పోస్తారు కదా క్యాన్వర్సింగ్ లో తిరిగినప్పుడు. ఎన్నికలంటే మందు పండుగ, ఇంకా అదే మందు పండుగ. అయితే పోసారు. పోసిన తర్వాత 3-4 కల్తీ చేశారు. ఫుల్ అన్కాన్షియస్. మీకు TV5 లో ఒక్కసారి మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి TV5 అదే ఛానల్ ఓపెన్ చేసి కోట సీతారాంపురం మా ఊరి పేరు కొడితే మీకు అందులో నేను చెప్పింది వీడియో వస్తుంది. అంటే అతను ఎంత అన్కాన్షియస్ లో ఉన్నాడు అనేది. ఆయన ఏం చేశాడు అంటే అక్కడ ఉన్న షెడ్యూల్ తెగలు అంటే ఎస్టీ మన సోదరులతో గొడవ పెట్టుకున్నాడు. ఇక్కడ ఏంటంటే పల్లెటూళ్ళలోకి వచ్చేసరికి ప్రతి చిన్న విషయానికి ఈ పక్కన ఉన్న వాళ్ళు పొడిస్తే అవతల రెచ్చిపోయి కొట్టడాలు చేయడాలు ఇవన్నీ అలర్లు అయ్యి ఉంటాయి. రెచ్చగొడితే రెచ్చిపోవడాలు, ఎమోషనల్ బ్లాక్ మెయిల్ గురవుతారు. అంటే మళ్ళీ తిరిగి వచ్చి రెచ్చగొడితే రెచ్చిపోవాలా అంటే ఎవరిని చూసి వాళ్ళు కొట్టాలో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు రెచ్చగొడితే నేనేం చేస్తానో నాకు తెలుసు. తిరిగి వాళ్ళే కొడతాను. ఏం జరిగింది మరి? అయితే అయిన తర్వాత వాళ్ళతో గొడవాడిన తర్వాత వచ్చి నేను లేను, మా ఊర్లో ఉన్న అబ్బాయిలు 2-3 తీసుకొని వచ్చి ఆటో కట్టి బాగా ఇది అన్కాన్షియస్ లో వెళ్ళిపోయాడు. ఇప్పుడు అదే అయిపోయింది. అయిపోయిన తర్వాత అంబేద్కర్ స్టాచ్యూకి ఎదురుగా పెట్టారు. అంబేద్కర్ స్టాచ్యూకి ఎదురుగా పెట్టిన తర్వాత ఈయన ఏం చేసిందంటే అంబేద్కర్ తలపడం. ఎవరిని అంబేద్కర్ ఎదురుగా పెట్టారు? ఓ, బాగా తాగి ఉన్న ఈయనని ఆయనను కొట్టినప్పుడు క్లియర్ గా ఎక్కడ వినండి. హలో, చెప్పండి. ఏం చేశాడు? నన్ను వాళ్ళు కొట్టారు, వస్తారా రారా, ఇది ఏదో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఏది మాట్లాడుతున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు. మీ అందరికి ఒక యూనిటీ లేనప్పుడు మీకెందుకు అంబేద్కర్ విగ్రహం అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఈయన అంటే అప్పటికి ఓపెన్ చేయలేదు అంబేద్కర్ విగ్రహం. అప్పటికే 3 సంవత్సరాలు అవుతుంది ఫస్ట్ అందులో స్థాపించి, కానీ ఓపెన్ చేయలేదు. ఎందుకు చేయలేదో తెలియదు. ఆ స్థలమా ఇప్పుడు స్థలం చదివండి. స్థలం గొడవ అంటే అది వేరే వాళ్ళతో పెట్టించారు. అది అంత గొడవపడి ఈసీ వాళ్ళ స్థలంలో పెట్టించారు. అది మనకు సంబంధం లేదు. కానీ ఈయన ఏం చేశాడు అంటే ఈయన లోపల ఉన్న భావన ఎంతో తెలియదు. నాకు పిచ్చి కోసం కూడా అలాగని చెప్పేసి ఎవరు సివిల్ మామూలుగా ఉండేటప్పుడు ఎవరు తెచ్చేవాడు కాదు. ఎవరు అసలు కనీసం ముఖ్యమైన మధ్యలో అంటే అంటారు కదా, ఆ కామ్ గా ఉంటారు, చాలా స్ట్రీట్ సైలెంట్. అలాంటి పర్సన్ ఒకసారి డ్రింక్ చేసి మానసికంగా కొన్ని ఆయనకు మనం ఎన్ని మాట్లాడుకున్నా అక్కడ జరిగిన తప్పు. ఆయన తాగిండు, అతన్ని కొట్టిర్రు, ఆయనను విగ్రహం ఎదురుగా కట్టేసిర్రు. ఆయన అంబేద్కర్ గారి విగ్రహం తల పగలగొట్టిండు. నాకు ఆ తర్వాత ఏం జరిగింది? అయిన తర్వాత అందరూ వచ్చారు. అందరూ వచ్చిన తర్వాత అసలు సంబంధమే లేదు. సంబంధం లేకపోయినా సరే నేను అప్పటికి గ్రామ వాలంటీర్ గా వర్క్ చేసేవాడిని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో.
వర్క్ చేసేటప్పుడు ఏంటంటే ఇద్దరు ముగ్గురు మేము వెళ్తుంటే కొడుతున్నాడంటే గసిరేటప్పటికి అప్పటికే కొట్టేశాడు. కొట్టేసినప్పటికి మేము వెళ్ళిన తర్వాత తీసి కిందకి లాగితే మళ్ళీ ఎక్కిపోయాడు. అందరూ వచ్చారు, వీడియో తీశారు. వీడియో చేసి ఈయన మీద ఆల్రెడీ ఊరన్నాక కొంతమంది ఎగనెస్ట్ గా ఉంటారు కదా, ఎవరొక ఈయన ఉన్న విధానానికి కొంతమంది ఎగేసుకుంటే వాళ్ళందరూ ఏం చేశారంటే వీడియో తీసి టీవీ5 ఇవ్వడం, తర్వాత కేసు చేయడం. కేసు చేసిన తర్వాత ఒక 10 days జైల్లో ఉన్నారు. నేను ఒక్కడనే మమ్మల్ని అందరినీ ఊరి నుంచి వెలివేశారు. ఇప్పటికీ కూడా స్టిల్ ఇప్పటికి కూడా ఏదే విషయానికి ఇప్పటికి అంతా ఏడింటాను. కొంతమంది ఓకే పిలుస్తుంటారు, కానీ వెలివేయడం అంటే అది అంబేద్కర్ మీద ఉన్న మమకారం అయితే కాదు. అది ఖచ్చితంగా చెప్పాలి. ఏదో గెజ్జి లేకపోతే మేము శుభ్రంగా కొంచెం ఏదో ఖచ్చితంగా ఉంటాం ప్రతి విషయంలో అన్న ఒక ఇది ఆ ఒక్క విషయానికి తప్పు చేశారు కాబట్టి దొరికాడు కదా అని అన్నట్టు బలి చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు మాలలో ఉన్నారు కదా, మరి ఇప్పుడైనా మీ గ్రామంలోని తోటి మాలలు మిమ్మల్ని ప్రేమగా సమానంగా చూడరా? మీరు అయ్యప్ప మాలలో ఉన్నారు కాబట్టి మీ గ్రామంలో మాల వేసుకున్న వాళ్ళు మిమ్మల్ని సమానంగా ప్రేమతో చూడరా? మీ గ్రామంలో ఇతర మాలలు వేసుకున్న వాళ్ళు, అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు మిమ్మల్ని ప్రేమగా సమానంగా చూడరా? లేదు అది కూడా ఉందండి, అది కూడా ఉంది. అది గమనిస్తున్నాను, కానీ బయటపడట్లేదు కదా అని ఊరుకుంటున్నాను. అంటే మీరు మిగతా వర్గాలు అన్న చూపుకి బయటపడట్లేదు కాబట్టి దాన్ని నేను అంత పట్టించుకోవట్లేదు. నా విషయం ఏమి ఇక్కడ లేదండి, మీకు అంబేద్కర్ విషయం గురించి మీకు చెప్పదలుచుకున్నాను. ఓకే, ఇప్పుడు దాని ఇంకా ఇంతేనా, ఇంకేమైనా విషయం ఉందా నాకు చెప్పేది? అది కొట్టిన తర్వాత జైలు పెట్టారు, అంతా పెట్టారు. నేనేం చేశానంటే 60,000 రూపాయలు పెట్టి నా డబ్బులతో ఇబ్బంది, చాలా ఇబ్బంది అయినా సరే, ఎందుకంటే అదేదో నాకు భయం వేసింది. 48,000 పెట్టి ఫైబర్ అంబేద్కర్ విగ్రహం నేను తీసుకొచ్చాను. ఎప్పటికీ కూడా పెట్టలేదు, పెట్టనంటున్నారు. నెక్స్ట్ అనుభవించాడు, ఆ పనిష్మెంట్ అనుభవించాడు, అన్ని అనిపించాడు. అంబేద్కర్ విగ్రహం పెట్టాడు. అయ్యో, అంటే వాళ్ళు అంతకు ముందే ఫోన్ కట్ అయింది, మళ్ళీ చేస్తాడేమో. అయితే అంతకు ముందే అక్కడ ఏదో డిస్ప్యూట్ ఉండి ప్లేస్ అలాట్ కాక, లేదా ఐక్యత లేక, లేదా విగ్రహం ఇచ్చినవాడో దాతనో ఏదో మనసులో పెట్టుకొని వీళ్ళు ఆ విగ్రహాన్ని ఓపెన్ చేయలేదు. సో అక్కడున్న సిచ్యువేషన్స్, ఎమోషన్స్, అంటే ఈ సోదరుడు చెప్పింది ఉన్నది ఉన్నట్టుగా నిజం కాకపోవచ్చు, బిహైండ్ ఇంకో స్టోరీ కూడా ఉండి ఉండవచ్చు. అంటే రెండు వైపులో మనం తెలుసుకోకుండా ఒక నిర్ణయానికి రావడానికి వీలు లేదు. అయితే ఇలాంటి సున్నితమైన సందర్భాలలో అక్కడి బుద్ధిజీవులు, విచక్షణ జ్ఞానం ఉన్నవాళ్ళు, విజ్ఞానవంతులు, అనుభవజ్ఞులు దీనిని రిపీట్ కాకుండా ఏం చేయాలి, చట్టపరంగా శిక్ష ఏముందో శిక్ష ఎలా అమలు చేయాలి, ఎట్లా రికవరీ అంటే ఎట్లా దాని నుంచి ఓవర్కమ్ చేసి దాన్ని గొప్పగా సరిచేయాలి, నిలబెట్టాలనే దిశగా ఆలోచించాలి. అది జరగట్లేదు. చాలాసార్లు బాధితులు, పీడితులు సరైన పరిష్కారం లేక న్యాయం జరగదు అనే నిరాశ నిస్పృహలో కూడా వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. మరి ఈ విషయం నాకు ఆ సోదరుడు మళ్ళీ ఫోన్ చేస్తాడేమో, నేనైతే మధ్యలో కట్ చేయలేదు, తను కట్ అయిపోయింది. ఇప్పటికే దాదాపుగా 1 గంట పాటు మీరు ఈ వీడియో చూస్తున్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్, హౌస్ వైఫ్స్, అలాగే కాస్త సెలవు ఉన్నప్పుడు లేదా రిలాక్స్ అవ్వడం కోసం, లేదా ఏదో చూసే బదులు నరేష్ పెట్టే ఈ ఎపిసోడ్స్ ఒక్కొక్కటి చూద్దాం, ఇదే నిజమైన బతుకు జట్కా బండి, సమకాలీన సమాజ విషయాలు 4 సరదాగా చూస్తూ వినొచ్చు అని చూస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. మరో వ్యక్తితో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి చూస్తున్నందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను మీ డాక్టర్ బైరి నరేష్. థ్యాంక్ యూ. జై భీమ్, జై ఇన్సాన్.